Hi students, I want to clarify some confusion about is operator in Python. Actually, what is operator? If two memory addresses of the objects are same, it returns true. If two memory addresses of different objects is different, it returns false. Object 1 is object 2. It returns true. When it returns true, object 1 memory address and object 2 memory address both are same. Same memory address means it returns true. It returns false when object 1 memory address is differs with object 2 memory address. Different addresses, it returns false. Is operator lo object 1 is object 2 అని ఇలా రాస్తాం సింటాక్స్. ఆబ్జెక్ట్ 1 మెమరీ అడ్రస్ ఆబ్జెక్ట్ 2 మెమరీ అడ్రస్ సేమ్ అయితే ట్రూ వస్తుంది. ఆబ్జెక్ట్ 1 మెమరీ అడ్రస్ ఆబ్జెక్ట్ 2 మెమరీ అడ్రస్ డిఫరెంట్ అయితే ఫాల్స్ వస్తుంది. మీకు a ఈక్వల్ టు 10 b ఈక్వల్ టు 10 అనుకో, యాక్చువల్గా ఏం రావాలి a ఇస్ b అంటే మనం ఎలా చేస్తామంటే డైరెక్ట్ వాల్యూని బేస్ చేసుకొని చేయకూడదు. ఏ వాల్యూ ఎంత 10 ఉంది, ఏం ప్రింట్ చేస్తే ఏమొస్తుంది, ప్రింట్ ఆఫ్ ఏ అంటే 10 వస్తుంది. కానీ మనకు అడ్రస్ కంపారిజన్ ఈజ్ ఏం చేస్తుంది, అడ్రస్ కంపారిజన్ ప్రింట్ ఆఫ్ ఐడి ఆఫ్ ఏ, then you will get the memory address of A. Print of ID of B, then you will get the memory address of B. If these two memory addresses are same, then you will get answer as true, not based on the value. If you want to compare values, what is the operator you have? Double equal to operator already you have. If you want to compare values, double equal to operator you have. మరి ఇక్కడ స్మాల్ కన్ఫ్యూజన్ ఏంటంటే నెంబర్స్ చిన్న నెంబర్స్ చేసుకున్నప్పుడు -5 to 256 వాల్యూ వరకు ఉన్నప్పుడు ఈ నెంబర్స్ ఏవైనా మనం వాడుకుంటే ఒకటే ఆబ్జెక్టే క్రియేట్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటి, స్మాల్ నెంబర్స్ వాడుకోవడానికి పైథాన్ ఎలా సెట్ చేసిందంటే సేమ్ ఆబ్జెక్ట్ -5 నుంచి 256 వరకు ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నా అనుకో, 10 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. దీనికి ఏ పాయింట్ చేస్తుంది. బి ఈజ్ ఈక్వల్ టు కూడా 10 అన్నాం అనుకో, బి కూడా సేమ్ వాల్యూకి పాయింట్ చేస్తుంది. అంటే అప్పుడు ఏంటి, అడ్రస్ సేమ్ ఉంటుంది ఏబిది. ఓకేనా. ఒకవేళ బిహైండ్ వాల్యూస్ ఉన్నాయనుకో, ఏ ఈజ్ ఈక్వల్ టు 257, బి ఈజ్ ఈక్వల్ టు 257 ఇలా ఉన్నాయనుకో, అప్పుడు 257 అనేది రేంజ్ లో లేదు కాబట్టి దానికి సపరేట్ మెమరీ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది పాయింటింగ్ టు ఏ. అగైన్ విత్ 257 సపరేట్ ఆబ్జెక్ట్ ఈజ్ క్రియేటెడ్ పాయింటింగ్ టు బి. ఇది జనరల్ బిహేవియర్. రేంజ్ ఏంటి, -5 నుంచి 256 వరకు. ఒకసారి ప్రాక్టికల్ చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, if a is equal to 10, b is equal to 10. What is a is b? A is b means it returns true because id of a and id of b both are same. That is the reason why a is b returns true. Suppose in case a is equal to, you are taking 256, b is equal to 256. Now also a is b returns true. Suppose if you take a is equal to 257, b is equal to 257. Now if you take a is b means false you are getting. What is the range? Tell me once. జనరల్ గా మనకి ఈ రేంజ్ లో -5 నుంచి 256 వరకు ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ రేంజ్ లో 256 వరకు -5 to 256 వాల్యూ వరకు మనకు సేమ్ మెమరీ సేమ్ ఆబ్జెక్ట్ రిఫర్ అవుతుంది. ఎన్ని వేరియబుల్స్ తీసుకున్నాం ఆ రేంజ్ ఇటు సైడ్ దాటినా సరే ఇటు సైడ్ దాటినా సరే అప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఫాల్స్ వస్తుంది. సపోజ్ చూడండి, here I am taking a is equal to -5. I am taking
B is equal to -5 I'm taking. A is B. A is B. What is the answer? Answer is true. Suppose A equal to -6 I am taking. B is equal to -6 I am taking. A is B means false because ID of A is different. ID of B is also different because ఎందుకు రేంజ్ ఏంటి మీకు తెలుసు కదా ఆల్రెడీ -5 to 256. This is the range. We cross this range, it side range దాటినా ఇక్కడ కూడా న్యూ ఆబ్జెక్ట్ విల్ బి క్రియేటెడ్. ఇట్ సైడ్ వెళ్ళినా కూడా న్యూ ఆబ్జెక్ట్ విల్ బి క్రియేటెడ్. ఈ రేంజ్ లో కామన్ యూజర్ నెంబర్స్ కి ఎలా పైథాన్ ఇంటర్ప్రిటర్ ఉందంటే ఓన్లీ వన్ ఆబ్జెక్ట్ ఈజ్ క్రియేటెడ్ అండ్ మెమరీ ఈజ్ షేర్. ఇలా వచ్చింది. ఓకేనా, మీరు ఈ రేంజ్ గుర్తుపెట్టుకోండి. కానీ కొత్త వర్షన్స్ లో ఒక స్మాల్ కన్ఫ్యూజన్. కొత్త వర్షన్స్ లో ఈ రూల్ లేదు, బ్రేక్ అయిపోయింది. అది కూడా చూపిస్తాను. కొత్త వర్షన్స్ లో ఈ రూల్ లేదు. 3.12 లో చూస్తే ఇది 3.11. సపోజ్ నేను 3.12 లో చూసాను అనుకో, ఈ రూల్ అప్లికబుల్ అవడం లేదు. సపోజ్ ఎలా ఉంటది, నేను ఇక్కడే రాసుకోవచ్చు కోడ్. A is equal to 256, B is equal to 256, print of A is B, Control S. I'm saving this. EMD. Yes, I'm executing this code. Py demo.py. It returns true. What is the version of Python? Check here. How to check the version? Python version 3.12.6. Okay. If I change the value, taking 12.1256, A is B. Control S, save. I'm saving. Next, I am executing the same. Demo.py. Answer is again true. We print IDs also. Print of A comma ID of A. Print of B comma ID of B. Control S. This is the answer. Same address. But what is our rule actually? It is contrary to that. Don't get confused. మన రూల్ ఏంటి? -5 to 256 రేంజ్ వరకు సేమ్ అడ్రస్ ఉంటుంది, ట్రూ వస్తుంది. కానీ 3.12.6 సింటాక్స్ దగ్గర నుంచి ఇది మనకు అప్లికబుల్ అవడం లేదు. ఓకేనా, జస్ట్ అబ్జర్వేషన్ చేయండి. కానీ మీరు ఈజ్ ఆపరేటర్ ఎప్పుడు జనరల్ గా చూస్తారంటే ఏదన్నా నన్ తో కంపేర్ చేయాలనుకో, ఈజ్ నన్, అప్పుడు ఐడెంటిటీ కాదు కాబట్టి అటువంటిప్పుడే యూజ్ చేస్తారు జనరల్ గా. ఓకేనా, మీరు నెంబర్స్ ఇవి కంపేర్ చేసేటప్పుడు డబుల్ ఈక్వల్ టు వాడండి. ఓకే, ఇన్ జనరల్ మీకు ఈ టైప్ క్వశ్చన్స్ వస్తే ఇది గుర్తుపెట్టుకోండి. -5 to 256 వాళ్ళ ఇంటెన్షన్ ఇది. ఓకే, థ్యాంక్ యూ.